అలా బతిమలాడుకున్నవాడు వాడు ఊరుకోడు. ఒక్కసారి తిరగబడ్డాడు. ఒకసారి నీ అమ్మ అని లేస్తే గూస్ బంప్స్ వస్తుంది థియేటర్లో. అప్పుడు దాకా మామూలుగా ఉంటాడు. అదే అప్పటి వరకు అండర్ డాగ్ లా ఉన్నాడు. ఒక్కసారి రివోల్ట్ అయితే అరే రెడ్డప్ప, అరే రెడ్డి వాడరాని ఈడరాని నీ అమ్మ అమ్మగొడరాని నా కొడక పుట్టబోయే బిడ్డ మీద నేను చేయబడినా, నా పెళ్ళ మీద ఒంటి మీద మీ గాలి పడినా చూసుకున్నారా అంటాడు. అని తెగించేస్తాడు. వాళ్ళు 100 మంది ఉంటారు, వీడు ఒక్కడు ఒక ఆడపిల్ల. ఆ అమ్మాయి షాక్ చూస్తుంది. ఫస్ట్ నుంచి ఉన్న గిరి వీడేనా అన్నట్టు చూస్తూ ఉంటుంది అమ్మాయి. తప్పుగా అని ఒకసారి అమ్మాయిని ఇలా పొట్ట మీద చేసి అలా తప్పిస్తాడు సార్. అక్కడి నుంచి యాక్షన్ స్టార్ట్ అవుతుంది సార్. పీక్స్లో ఉంటుంది సార్. మీకు సిచ్యువేషన్ అర్థమై ఉండాలి. బ్రహ్మాండంగా అర్థమైంది. నాకు అసలు ఇంకో పాయింట్ అర్థమైంది సార్. నువ్వు ప్రొడ్యూసర్స్ ని ఎలా పడగొట్టేస్తావో కథ చెప్పి ఇప్పుడు అర్థమైంది సార్. ఎంత బాగా నెరేట్ చేసేవా సీన్. హీరో క్యారెక్టర్ ఆర్క్, హీరోయిన్ దాంట్లో ఉండే ప్రాబ్లమ్ బాగా. అందుకే నువ్వు టైం తీసుకున్నా చాలా ఈజీగా పడేస్తావు ప్రొడ్యూసర్ కదా. ఎట్లా బేసిక్గా నేను మిమిక్రీ ఆర్టిస్ట్ సార్. మిమిక్రీ ఆర్టిస్ట్ ఏంటి? స్టేట్ రికార్డు 3 సార్లు స్టేట్ రికార్డు కొట్టింది సార్. అవునా? జేకేస్లో ఉన్నప్పుడు పై నేను వెంట్రులకి స్టేట్ ఫస్ట్, మోనో యాక్షన్ స్టేట్ ఫస్ట్, ఎసైటింగ్ స్టేట్ ఫస్ట్, క్విజ్ కాంటెస్ట్ ఇండియా సెకండ్ బెస్ట్ కెప్టెన్, ఎన్సీసీలో 25 ఆంధ్ర బెటాలియన్ బెస్ట్ క్యాడెట్ అండి. మా కాలేజ్కి ఎస్ఈఓ సీనియర్ అండర్ ఆఫీసర్. ఏ సభలో బాగా తిరిగేవాడిని. ఇవన్నీ ఉన్నా కూడా బట్ లైబ్రరీలో ఎక్కువగా గడిపేవాడిని సార్. ఇంటి దగ్గర ఉండేవాడు అసలు ఉండేవాడు. నువ్వు చెప్పేవన్నీ ఉంటే ఇంటి దగ్గర కొన్ని సంవత్సరాలు నేను ఇంటి వైపు చూడలేదు. ఇండస్ట్రీకి వచ్చాక నేను 14 సంవత్సరాల తర్వాత మా ఊరికి వెళ్ళాను, ఇంటికి వెళ్ళాను. మాకు ఎందుకంటే అవకాశం కల్పించాలి మా గురుగారు వినయ్కి నాకు. అప్పుడప్పుడు వినయ్ వెళ్ళొచ్చాడు పండగకి, పాప నేను వెళ్ళేవాడిని కాదు. సొంత బిడ్డల కంటే ఎక్కువ చూస్తున్నాను సార్ సాగర్ గారు. నాకు తెలుసు. మాకు బట్టలు ఇచ్చేవారు, డబ్బులు ఇచ్చేవారు, అన్నం పెట్టేవాడు, సినిమాకి వెళ్ళాలంటే డబ్బులు ఇచ్చేవారు. మా ఇష్టం. ముఖ్యంగా నేనైతే సార్ నాకు 2 పెద్దలు తాగరా హ్యాపీగా. అది నాకు ఇంకా ఇల్లు గుర్తులేదు సార్. ఆయనే మా దైవం, ఆయనే మా ఇల్లు, ఆయనే మా ప్రపంచం, ఆయనే మొత్తం. ఆయన చనిపోయే వరకు కూడా నేను బాగా అటాచ్ అయ్యాను. నేను కానీ వినయ్ కానీ. తెలుసు నాకు. వినయ్ నువ్వు బాగా అటాచ్మెంట్ సాగర్ గారికి. సాగర్ చాలా మంచి వ్యక్తి నాకు. అయ్యో, ఆయన చిన్న గురుకులం లాగా ఉంటుంది ఆయన ఆఫీస్. అవును. ఇక మీలాంటి వాళ్ళందరూ అక్కడ కూర్చుని యూనివర్స్ శత్రువు అనేవాళ్ళం మేము. ఎవరు వచ్చినా భోజనం పెట్టుకుంటే పంపించరు. ఎవరు వచ్చినా కోపడరు. ఎందుకు మెడ్రాస్ లో వాళ్ళ ఇల్లు ఉంది కదా పాండి బజార్ బ్యాక్ సైడ్. ఇక్కడ నుంచి ఎవరు వెళ్ళినా అక్కడ వాళ్ళ ఇంట్లో ఉండేవారు. మేమంతే. ఎక్కడ హోటల్ రూమ్ తెలియదండి. అవును. మేము మొన్న ఆయన ఇప్పుడు కూడా మేము వెళ్ళి హోటల్ రూమ్ లో ఉంటే వాళ్ళ మిసెస్ వాళ్ళ పిల్లలు హర్ట్ అవుతారు. ఏంటి మేము ఇక్కడ రాకుండా హోటల్లో ఉన్నారేంటి, ఆయన లేరనే అంటారు. అందుకే వెళ్ళి కనీసం ఒక పూట భోజనం చేసి మళ్ళీ వచ్చేస్తాం హోటల్కి. అంత సార్ వాళ్ళ ఇంట్లో మేము చిన్న పిల్లలు తిరిగేస్తాం సార్. బీరో ఉంటే బీరో ఫీజు అక్కడ పెట్టుంటాయి, తీసేస్తాం. డబ్బులు మాకు ఎంత కావాలో తీసుకుంటాం. ఆయన చెప్పం కూడా చెప్పాం. కాకపోతే ఒకటి అడిగేవాడు, ఒరే ఎంత తీస్తున్నారో చెప్పండిరా, ఎందుకంటే నేను ఎవడో వస్తాడు వాడు 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పాను. అది 75,000 ఏమో నేను చెప్తే ఇంకో నీకు మళ్ళీ ఇస్తాను, నీకు 70 తీసుకొని చెప్తా కదా అని ఉంటాడు. అంత ఫ్రీడమ్ ఉంటుంది సార్. అవును. మీకు అందుకే మీరు డైరెక్టర్స్ గా కూడా మీరంత లిబర్టీలో పెరిగారు కాబట్టి ఒక లిబరల్ థాట్, ఒక స్టోరీ. కొన్ని షార్ట్లు కొన్ని సీన్స్ మీరు తీసేవాడు సార్. మన తీర్చోడు ఆయన. తెలుసు నాకు అది కూడా. నువ్వే చాలా చేస్తావురా. యాక్షన్ అయితే వినయ్, కామెడీ అయితే సీను, మళ్ళీ యాక్షన్ వినయ్ లేడు అనుకోండి, రవి నువ్వు చేసారా. నేను ఫైట్లు చేసేవాడిని. భారతసింహాచారి అది సినిమా ఆగిపోయింది. అహో విక్రమార్కను సినిమా అండి, రమేష్ బాబు హీరో, కృష్ణ గారి అబ్బాయి. దానికి ఫైట్ మాస్టర్ పక్కన కూర్చోబెట్టి మా వాడిని ఫాలో అవ్వడం చెప్పాడు. అది ద గ్రేట్ మాస్టర్ రాజు గారిని, రవిని ఫాలో అవ్వడం చెప్పాడు రాజు గారిని, ఫైట్ మాస్టర్ రాజు గారిని. ఫైట్ మాస్టర్ రాజు గారు నేను నన్ను షార్ట్ పెట్టినాను, యాక్షన్ కట్టుకుని చెప్పు, నేను మూమెంట్స్ మాత్రం చెప్తాను అనేవాడు. అంత ఫ్రీడమ్ బట్టే మాకు ఇప్పుడు డైరెక్షన్ ఈజీ అయిపోయిందండి. అవును. కథ రాసుకోవడం కష్టం తప్ప దాన్ని తెరకెక్కించడానికి మాకు పెద్ద ఇబ్బంది పడడం మేము. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. తీసిన షార్ట్ మళ్ళీ తీయటం, అన్ని యాంగిల్స్ తీయాలి, అట్లా ఉండదు. ఒక జడ్జిమెంట్ ఉంటుంది. లెన్స్ మీద కమాండింగ్ ఉంటుంది, లైటింగ్ మీద కమాండింగ్ ఉంటుంది, కెమెరా మీద కమాండింగ్ ఉంటుంది, డైలాగ్ మీద కమాండింగ్ ఉంటుంది. ఇవన్నీ మా గురుగారి దగ్గర మేము నేర్చుకున్నాం సార్. ఆయన నేర్పించినవి. ఎందుకంటే నాగేంద్ర గారు చాలా మంది రైటర్స్ శిష్యులకి ఫ్రీడమ్ ఇవ్వరు. అంతా నేనే ఇన్వెంటరా అన్న చిన్న ద్రోణాచార్యులాగా ఏకలవ్యుడిని ఏమంటారు బొట్టనైలు అడిగేసి గురువులు ఉంటారు. మా గురువు అలా కాదండి. రైటర్స్ దగ్గరికి మమ్మల్ని పంపించేవాడు ఆయన. ఎవరన్నా రైటర్ వచ్చి కథ చెప్తారంటే ముందు మా వాళ్ళు వింటారు, వినయ్ రవి సీన్ వాళ్ళు వింటారు అన్నాడు. మేము విని మాకు ఓకే అంటే తర్వాత ఆయన వినేవాడు సార్. కానీ గొప్ప విషయం ఏంటంటే ఆయన అంత పెద్ద డైరెక్టర్ కాదు, అంత పెద్ద హిట్లు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఇవ్వలేదు. ఆయన అన్ని మేనేజ్మెంట్ ఫిల్మ్స్, ఆయన ఏదో వాళ్ళని వీళ్ళని కలిపి ఏదో ప్రాజెక్టులు చేస్తుండేవారు ఆయన. సాగర్ గారు నాకు బాగా గుర్తు, నాకు బాగా దగ్గర సాగర్.
కానీ ఆయన దగ్గర నుంచి వచ్చిన మీరు అందరూ మాత్రం పెద్ద డైరెక్టర్లు అయ్యారు, అది గొప్ప విషయం. నేను ఎగిరిన తర్వాత మహేష్ బాబు గారికి చెప్పడానికి వెళ్ళాను, ఉమ్, అంబికా కృష్ణ గారు తీసుకెళ్ళారు. ఉమ్, అంటే వీరభద్ర కంటే ముందు అది కృష్ణ గారు ఎదురొచ్చారు. సార్ నమస్తే సార్ అన్న. పెద్ద హిట్ అంటే కదా యజ్ఞం అన్నారు. అవును సార్ అన్న. మీ గురువు అలా ఉన్నాడా, మీరందరూ పెద్ద హిట్లు అయిపోయారు. అంటే మాకంటే అప్పట్లో మాకు హీరో అంటే కృష్ణ గారే. అంతేగా. మాకు వర్ష సినిమాలు ఆయనతోనే కదండి. అవును సాగర్ గారి వరుసగా అవును. అమ్మ దొంగ, అమోదంగా, బాలసింహం, అదిరిందుగురు, అదిరిందుగురు. జగదేక వీరుడు, అవును వర్ష సినిమాలు ఆయనతోనే. కానీ ఆయన చూస్తే మాకు బోర్ కొట్టేది కాదు సార్. మంచి ఎనర్జీ వచ్చేది మాకు ఎవరు? కృష్ణ గారిని చూస్తే. కృష్ణ గారు. అవును. అలాంటి హీరోని మేము అసిస్టెంట్లో ఉన్నప్పుడే మేము హ్యాండిల్ చేసాం. ఎందుకంటే ఆయన డైరెక్టర్ గారు వాళ్ళకి సీన్ చెప్పడం, వీళ్ళు చెప్పరా అంటాడు. అంటే ఆయనకు తెలుసు అండి వీటిలో సత్తా ఉందా లేదా అని. ఎవరికి ఏ పని చెప్పాలో సాగర్ గారికి బాగా తెలుసు. ఉమ్, అక్కడ అంత గ్రేట్ వాణిశ్రీ గారికి డైరెక్ట్ చేశారు సార్ నేను అసోసియేట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు. ఉమ్, చంద్రమోహన్ గారికి, సౌందర్య గారికి డైలాగ్ నేర్పించడం, మూమెంట్స్ చెప్పడం. దానివల్ల ఒక కోట శ్రీనివాస గారికి అంతా లెజెండ్స్ అండి. అవును. పెద్ద పెద్ద actor దానివల్ల తర్వాత నేను చేశానండి. ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్ ఐ వర్క్డ్ విత్ ద గ్రేట్ పద్మనాభం గారు. ఆయన దర్శనం చేశాను సార్, నేను గర్వంగా చెప్పుకోగలను సార్. ఉమ్, మేము పెద్దవిడ షావుకారు జానకి గారు మన సౌఖ్యంలో, అవును. వాళ్ళతో రమాప్రభు గారితో వీళ్ళు చేసేటువంటి అంటే మాకు భయం లేదు. ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉపయోగపడింది. అప్పుడే మనం పెద్ద పెద్ద వాళ్ళని యాక్ట్ చేసి చూపించాం కదా అని చెప్పి నేను పద్మనాభం గారిని యాక్ట్ చేసి చూపించేవాడిని. ఉమ్, నిజం సార్, నాకే సిగ్గేసేది. ఆయన చేయకపోతే తమ్ముడు ఇంకోసారి చేసి చూపించామా, నువ్వేం చేయట్లేదేంటి అనేవాడు ఆయన. పద్మనాభం గారు. ఆ పద్మనాభం గారు అండి, రమాప్రభు గారు అంతే, షావుకారు జానకి గారు అంతే. ఇవన్నీ మాకు ఎక్కడి నుంచి వచ్చాయంటే సాగర్ గారి దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ మా కెరీర్కి ఉపయోగపడింది. అదే మీకు ఒక అక్కడ ఓపెన్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవును. చేశాడు. అవును సార్. ఆయన కూడా అందరితో పాటు షూటింగ్ వచ్చినట్టు ఉండేవాడు ఆయన. అవును, నిజం, యు ఆర్ రైట్. ఎక్కడ కూర్చొని ఉండేవాడు డైరెక్టర్ గా కన్నా అక్కడెక్కడ కుర్చీ సార్. అంటే మా వేసుకొని గురువు గారి కొన్ని కామెడీ ఇన్సిడెంట్స్ చెప్తాను, నేను ఎక్కడ చెప్పను. చెప్పు. ఆలు మంగళ సినిమా జరుగుతుంది, ఉమ్, సుమన్ గారు హీరో, అవును. మీనా సుమన్ ఉన్నారు. ద గ్రేట్ ఆమని కూడా ఉన్నారు. అవును. కాటగడ్డ ప్రసాద్ గారు. అవును సార్, అవును సార్. ద గ్రేట్ కెమెరామెన్ ఎస్ గోపాల్ రెడ్డి గారు, గోపాలరెడ్డి గారు. ఆడిద్దరు అరే ఫ్రెండ్స్. అవును. ఆయన కూర్చున్నారు కెమెరా దగ్గర. ఆర్టిస్ట్ వీళ్ళు ఇక్కడ ఉన్నారు, డైరెక్టర్ ఎక్కడ ఉన్నారండి, కెమెరా పక్కన ఉన్నారు కదా, ఈయన కెమెరా ఆయన కూర్చున్నాడు, ట్రై అంటున్నాడు. అరే సాగర్ ముందు రారా అన్నాడు, అవి చేయరా అన్నాడు. అక్కడి నుంచే యాక్షన్ అన్నాడు, మళ్ళీ కట్ అన్నాడు. అక్కడి నుంచి వన్ మోర్ అంటాడు. ఒరే పిచ్చినా కూడా ఇట్లా వాళ్ళు ఏం చేశారు చూడకుండా వన్ మోర్ అని చెప్తాను అంటాడు. ఎవరు? గోపాలరెడ్డి గారు. వన్ మోర్. అంత కూల్గా ఉంటాడు సార్. కూల్, చాలా కూల్. అసలు అదే అంటున్నాను నేను. ఆయన కూడా అందరితో పాటు షూటింగ్ వచ్చేవాడు. సార్, మీరందరూ అక్కడ డైరెక్టర్స్. ఆయన వచ్చి మేము షార్ట్ రేంజ్ పెట్టేసి ఉన్నాం. అప్పుడు వచ్చాడు ఆయన. నెక్స్ట్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.